అందుకే ప్రతి యోగ మార్గం శివతత్వంతోనే మొదలవుతుంది. ఈ కథలో గంగా అవతారణ కథ గురించి వివరిస్తాను. ఒకసారి భగీరథుడు తన పూర్వీకుల విముక్తి కోసం తపస్సు చేశాడు. అప్పుడు గంగాదేవి భూమికి రావడానికి సిద్ధపడింది. కానీ ఆమె ఉగ్ర రూపం భూమిని ధ్వంసం చేస్తుంది. అప్పుడు శివుడు ఆమెను తన జటాజూటంలో పట్టుకొని సాఫీగా భూమికి విడిచాడు. అందుకే గంగను శివుని జటలో ప్రవహించే పవిత్ర నది అంటారు. శివుడు ప్రతి చిహ్నానికి ఒక అర్థం ఉంది. త్రిశూలం సృష్టి స్థితి వినాశనం, డమరుకం శబ్దం నుంచి సృష్టి ఆవిర్భావం, గంగ జ్ఞానం పవిత్రత, నీలకంఠుడు ఆలాహల విషయాన్ని మింగి ప్రపంచాన్ని రక్షించినవాడు, జటాజూటం నియంత్రిత శక్తి. ఈ ప్రతి రూపం వెనక ఉన్నది ఒక గాఢమైన తత్వం. శివుడు పుట్టిన దేవుడు కాదు, ఆయన సమయానికి స్థలానికి అతీతుడు. ఆయనే సత్యం, ఆయనే చైతన్యం, ఆయనే ఆధ్యాత్మిక శక్తి. శివం అంటే మంగళం, శివుడు అంటే శాంతి. అందుకే ఆయనను మహాదేవుడు, నిత్య శివుడు, కాల నియంత్రుడని పిలుస్తారు. ఆయన ఎప్పుడు మనలోనే ఉంటారు. ఈ శివతత్వం ఎప్పుడు మనతోనే ఉంటుంది. ఓం నమః శివాయ. ఇలాంటి పురాణ కథల రహస్యాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్టర్ 360 ఫ్యాక్ట్స్. ఈ కార్తీక సమయంలో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఓం నమః శివాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.